నెల్లూరులో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ వంట వార్పుతో వినూత్న నిరసన నిర్వహించారు. బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 11న మంగళగిరిలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళ అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా మేడం ఈ యొక్క దీక్షలో పాల్గొని ముందుకు తీసుకురావడం, వల్లెపు వెంకటరత్నం గారు అందరూ కలిసి ఈ యొక్క కఠోరమైనటువంటి దీక్షను 4 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి సంఘీభావం తెలుపుటకు బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ మొట్టమొదటి డిమాండ్గా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని, ఈ యొక్క రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి గత ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా వారే స్వయంగా వెల్లడించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. కానీ అది పడదు దాంట్లో. రామచంద్ర యాదవ్ గారు వచ్చినటువంటి ఈ నిర్ణయం కానీ మీడియా ప్రకారంగా కానీ ఇదే చేసినట్టు దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఈ బీసీ నాయకులు ఎవరు రారు. ఈ బీసీ సమస్యలు కల్పించిన సీఎం, బీసీ సమస్యలు వినిపించుకునే సీఎం, రామచంద్ర యాదవ్ గారు ప్రవేశపెట్టిన 5 బీసీ డిమాండ్లు వెంటనే, బీసీ డిమాండ్లు అక్షరతో వెంటనే నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిమాండ్లను నెరవేర్చాలి. రామచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన బీసీ డిమాండ్లను రామచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన బీసీ డిమాండ్లను నెరవేర్చాలి. రామచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన డిమాండ్లను నెరవేర్చాలి. బీసీ డిమాండ్లు 5 వెంటనే, రామచంద్ర యాదవ్ పెట్టిన బీసీ 5 డిమాండ్లు వెంటనే, రామచంద్ర యాదవ్ పెట్టిన బీసీ 5 డిమాండ్లు వెంటనే, రామచంద్ర యాదవ్ పెట్టిన బీసీ 5 డిమాండ్లు వెంటనే, బీసీ రక్షణ చట్టం రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు బీసీ డిమాండ్ వెంటనే అమలు చేయాలి. నా పేరు బుధవారపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. బీసీల 5 డిమాండ్ల సాధన కోసం గత 4 రోజులుగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల 5 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11వ తేదీ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల్లో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు అందరికీ కరపత్రాల ద్వారా సందేశాన్ని ఇచ్చి అన్ని వర్గాలను ఆహ్వానించి సింహగర్జన కార్యక్రమంలో బీసీల 3 కోట్ల మంది బీసీల గురించి 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. ఈ 5 డిమాండ్లను మార్చి 31వ తేదీ లోపల నిర్ణయం చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడువు కూడా ఇది ఇచ్చాడు. మార్చి 23వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల కలెక్టర్లు కూడా కలిసి వినతి పత్రాల ద్వారా మరొకసారి 5 డిమాండ్ల గురించి ప్రభుత్వానికి తెలియజేయమని వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది.
ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే గత 4 రోజులుగా 29 జిల్లా కేంద్రాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ లోపల ఈ యొక్క 5 డిమాండ్లు, బీసీల 5 డిమాండ్ల మీద సరైన నిర్ణయం ప్రకటించకపోతే ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమర నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీల యొక్క ఆశలు, ఆకాంక్షలు, హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన జనాభా పరంగా వాటా గురించి మాత్రమే అడుగుతున్నాం. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారే చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులే పూర్తయిన వెంటనే మీకు బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. నేటికి కూడా అది కేవలం మాటలకు పరిమితమైందే కానీ ఇంకా చట్టం రూపంలో ప్రజలకు చేరలేదు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11 తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు 4వ రోజు రిలే నిరాహార భాగంగా ఈ రోజు వినూత్నంగా వంట వార్పుతో నిరసన తెలియజేస్తున్నాం. నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో 123 అణగారిన కులాలకి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల కోసం న్యాయ పోరాటం సాగిస్తున్నాడు. ఈరోజు 29 జిల్లాల్లో కూడా ఆయన పిలుపు మేర న్యాయమైన హక్కుల కోసం రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు మహిళలైతేనేమి, ఉద్యోగ సంఘాలైతేనేమి, యువత ఎన్నో ఉద్యమాలు చేసి చరిత్ర సృష్టించినటువంటి యువత అంతా కూడా ఉన్నారు. అయ్యా, మొదటగా ఇంకొక చిన్న విషయం నేను ఈరోజు చూస్తా ఉన్నాం. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం అనేది కూడా నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అయ్యా, స్వేచ్ఛ అనేది లేదా? ఒకవేళ మీకు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీ గురించి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మీడియా పరంగా మీరు ఆయనకు ఒక హెచ్చరిక ఇచ్చి ఒక 2 రోజుల్లో నువ్వు దీన్ని తిరిగి వాపసు తీసుకోవాలని చెప్పాలా. అది కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌడీలాగా మీరు ప్రవర్తిస్తూ రాజకీయాలంటే మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పి 2 నామాలు పెట్టారు, నేను నామాలు, అయినా మీకు బుద్ధి రావట్లేదు. ఈ రోజు నేను యువతకు ఒకటేనండి, ఆ వైఎస్ఆర్ పార్టీ ఉండే యువతకైతేనే మహిళలకి నేను ఒకటే చెప్తా ఉన్నాను. అయ్యా, మీ జీవితాలు నాశనం చేసుకొని ఆ పార్టీల ఉద్యమాలు చేసి కేసులు కచేరీలు ఇరుక్కొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. ఈ రోజైతే ఈ న్యాయపరంగా ఇన్ని కుల సంఘాలు ఇందాక కూడా ఒక డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు వచ్చి డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన కూడా తన మద్దతు కూడా ఈ యొక్క పార్టీకి తెలియజేయటం జరిగింది. మహిళలైతే ఉద్యోగ సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకి జిల్లా కమిటీ వాళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి మద్దతు, న్యాయపరమైన కోరికల కోసమే వాళ్ళు తమ మద్దతును ప్రకటించినారు. ఇప్పుడు మన సంపత్రావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇది మాది బీసీలు పార్టీ అని చెప్పుకోవటం తప్పితే మీరు ఏ విధంగా బీసీలకు మాత్రం వాడుకుంటున్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ రోజు ఎంతో వాటి ద్వారా ప్రజలు చైతన్యమైనారు. ఇంకా మీరు మీ మేర వేషాలు లెక్కిస్తూ ఉంటే మాత్రం కుదరదు. మీకు బోడే రామచంద్రయ్య గారి గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నా బీసీ అణగారిన కులాలకు అన్యాయం జరిగిపోతుంది, 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన ఏ విధమైన న్యాయం జరగటం లేదని ఉద్భవించినాడు. ఇంకా నెక్స్ట్ మాత్రము మీరు ఈ రోజు గతంలో ప్రభుత్వం అయితేనే ఈ ప్రభుత్వం ఏదో కలలు కడతా ఉన్నారు. ఇంకా మీ ప్రభుత్వాలకి కాలం చెల్లింది కాబట్టి మీరు ఆలోచించాలని కూడా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.